అక్కడ యూత్ మాత్రం చాలా కీలకంగా వ్యవహరించారనుకోవచ్చు. సంతోష్ రుద్ర గారు, ఇందాక మీరు మాట్లాడుతుంది కట్టినట్టుంది. ఇప్పుడు తమిళనాడులో ఏమైనా మీకు ఏమైనా హోప్స్ కనిపిస్తున్నాయా? ఎందుకంటే విజయ్ గారు వాళ్ళ నాన్నగారు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళని ఎవరైనా ఆహ్వానించారు. అక్కడ ఏమన్నా మీకు ఏమైనా అనిపిస్తుందా? సో విజయ్ కి సంబంధించిన వచ్చేసరికి వాళ్ళంతా కొంత సెక్యూరిజం సంబంధించినటువంటి భావాజాలంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నాన్నగారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని కూడా మేము ఆహ్వానిస్తున్నాము అనే ఉద్దేశంలో జరిగింది కాబట్టి. అండ్ ఇక్కడ సీట్లకు సంబంధించిన విషయంలో పవర్ కి చాలా దగ్గరగా, అంటే ఒక 8-10 సీట్ల మధ్యలో నడుస్తుంది కాబట్టి దానిపైన కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా వచ్చినట్టుంటే దాన్ని తప్పకుండా కూడా మేము ముందు తీసుకెళ్లే క్రమంలో కూడా ఉన్నాము. డిఎంకేకి వచ్చేసరికి మాకు స్ట్రాంగ్ అలయన్స్ పార్ట్నర్ అయినప్పటికీ తప్పకుండా వారి నుంచి వస్తే దాని గురించి కూడా మేము ఆలోచిస్తాం. ఎందుకంటే అక్కడ ఎస్పెషల్లీగా బీజేపీకి అగెనెస్ట్ గా అన్ని పార్టీలు కూడా నెగటివ్ గా ఉన్నాయి కాబట్టి దాన్ని ఏకీభవించే దానిలో ఉన్నప్పుడు తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించడం జరుగుతుంది. బట్ ఈ రోజైతే కేరళకి సంబంధించిన అంశంలో ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసిందే, ఏదైతే 10 సంవత్సరాల తర్వాత మేము అక్కడ రావడం జరిగింది, మాకున్న లీడర్షిప్ కూడా చాలా యునైటెడ్ గా ఎక్కువ ఫోకస్ కూడా మేము కేరళ మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఫోకస్ ఆఫ్ పాయింట్ ఉండడం, మేము మేజర్ పార్టీకి అక్కడ ఉండడం కాబట్టి. సో సౌత్ లో మళ్ళీ ఒక స్టేట్ కు మేము వచ్చినందుకు ఈ రోజు మేము ఆ విషయంలో చాలా సంతృప్తి. అంటే అస్సాం పుదుచ్చేరి గురించి ఏం చెప్తారండి? ఇప్పుడు అస్సాంలో కూడా ఆల్రెడీ టూ టర్మ్స్ నుంచి హిమంత బిశ్వ శర్మ ఉన్నారు. అక్కడ ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. దాన్ని ఎందుకు క్యాష్ చేసుకోలేకపోయారు? విపక్షాల అనే ఐక్యత లేకపోవడమే ప్రధానంగా అంటుంది. పుదుచ్చేరిలో కూడా ఎందుకు అంత ప్రభావం కోల్పోయింది అనుకోవాలి? అంటే అక్కడ కూడా తమిళనాడు విజయ్ ఫ్యాక్ట్ ఏమన్నా అక్కడ ఇంపాక్ట్ చూపించిందా పుదుచ్చేరిలో? తప్పకుండా అక్కడ మీరు పుదుచ్చేరిలో కూడా చూస్తే వాళ్ళది కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము సుమారుగా 6 సీట్లు లో అక్కడ లీడ్ లో ఉన్నాము. డెఫినెట్ గా అక్కడ కూడా టీవీకే అనేది పోర్ట్ చేయడం తోటి, అండ్ ఇది కూడా పుదుచ్చేరి అనేది యూనియన్ టెరిటరీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంతవరకు జరిగింది అనే నేను చెప్తాను. పుదుచ్చేరికి వచ్చేసరికి అస్సాం సంబంధించి వచ్చేసరికి చాలా డిఫైన్డ్ వే ఆఫ్ పాలిటిక్స్ అనేది జరిగినాయి. అక్కడ యాంటీ ఇమిగ్రేషన్ అని, కొంచెం కరప్షన్ బేస్డ్ కానీ, రిలీజియస్ పోలరైజేషన్ అంటే చాలా పెద్ద స్థాయిలో కూడా అక్కడ జరిగినట్టుగా మనం అనుకోవచ్చు. మాకు వచ్చేసరికి లీడర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఉన్నటువంటి గౌరవ్ గొగోయ్ కానీ మేము చేసేంత స్థాయిలో చేసినప్పటికీ, బట్ ఏదైతే ఈ ఎస్ఐఆర్ ఫ్యాక్టర్ అనేది కూడా అక్కడ కొంత ఇంపాక్ట్ జరిగిందని నేను చెప్తాను. రైట్ అండ్ మల్లికార్జున, సమయం అవుతుంది, ఒక పాయింట్ లో కంక్లూడ్ చేయండి సార్. ఒకటి, ఇందాక మన కాంగ్రెస్